అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో డిబేట్లో మాట్లాడినారనే ఉద్దేశంతో 27 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను అదేవిధంగా ఛానళ్ళను కూడా కేసు పెట్టిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ప్రతిపక్షాన్ని, అధికార పార్టీని విమర్శించే హక్కు ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏ దాని మీద కూడా మాట్లాడడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ మనం ఇది ఇట్లా జరిగిండొచ్చు అనేది మాట్లాడడానికి మనకు ఎటువంటి ఫలాన్ని ప్రకారం జరిగింది అనేది. అంటే తెలుగుదేశం నాయకులు ఒక్కటే డైరెక్ట్గా అడుగుతున్నాం, మీరు పల్లెటూళ్ళలో ఎక్కడ బెల్ట్ షాపులు లేవా? మీరు స్వచ్ఛందంగా బెల్ట్ షాపులు లేకుండా నడుపుతున్నారా? మీ నాయకుడేమో ముఖ్యమంత్రి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం బెల్ట్ షాపులు పెడితే తోలు తీసానని చెప్తున్నాడు. ఎంతమందికి తోలు తీసినారు? మొత్తం లక్ష్మీపురంలో బెల్ట్ షాపులు 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే ఎవ్వరం కూడా దానికి ఎందుకు మీకు అంతకు ముందు రోజు ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే ఎందుకు ఆ లక్ష్మీపురం బెల్ట్ షాప్ దగ్గర ఉండే సీసీ ఫుటేజెస్ ఎందుకు తీసేసినారు? ముందు చెప్పమని చెప్పండి. దాన్ని అంతకుముందు లేకుండా ఎందుకు తీసేసినారు? అంటే వాళ్ళదంతా ఆడ బయటపడిపోతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా దానికి అంటే ఏ విధంగా ప్రజలను భయపెట్టాలి అంటే మా ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. మేము చెప్పిందే రైటు, మేము చెప్తే అదే శాసనం అనే పరిస్థితిలో మనం చూడడం జరుగుతుంది. పూర్వమైన రాజులు ప్రజల్ని ఏ విధంగా హింసించే పరిస్థితులు ఉన్నారో ఇప్పుడు ఎవరు మాట్లాడినా, మీడియా మాట్లాడినా వాళ్ళని కూడా అందరినీ కూడా ప్రభుత్వం హింసించే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, అధికారం ఎవ్వరికి శాశ్వతం కానే కాదు. ఇట్లా ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడితే మీరు మాట్లాడిన దానికి ఎన్ని కేసులు పెట్టాలో ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచన చేయాలి. మీరు ఏం మాట్లాడినా జరుగుతుంది. యువతలో ఎవరైనా మాట్లాడితే ఏం లేనేలేదు. మీరు మాట్లాడితే మేము కేసులు పెడతాం, మేము మాట్లాడితే మాత్రం మీరు ఎవరు కానీ మేము కేసులే రిజిస్ట్రేషన్ చేయనే పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ నిలదీసే హక్కు ఉన్నప్పుడు ఖచ్చితంగా నిలదీసే అడగడం జరుగుతుంది. నువ్వు తప్పు చేసినావా లేదని నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఊరేం మాట్లాడనీయకూడదంటే ఎట్లయితుంది? ప్రజలకు ఏది మంచి జరిగితే దాన్ని మేము కూడా ఏం మాట్లాడకుండా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగినని కూడా మిమ్మల్ని మాట్లాడకూడదు, మీరు చెప్పింది వినాలంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో కానిది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ఆడ కాశీబుగ్గలో జరిగిన 9 మంది చనిపోతుంది. ఈ రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఏ విధంగా మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఏదో విధంగా ప్రజలను వాళ్ళ మైండ్ అంటే తెలుగుదేశం అంటే వాళ్ళ వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే దానిని డైవర్ట్ చేయడానికి ఇట్లా కేసులు పెట్టడం, ఇంకొకటి ఎవరికి సంబంధం లేని చేసే పరిస్థితి ఏం లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం కేసులు పెట్టినా కూడా ఏం బాధ లేదు. ఉంటే ఒకవేళ 2 రోజులు 3 రోజులు సబ్ జైల్లో ఉండొచ్చు, తర్వాత ఎట్లా బెయిల్. ఇప్పుడు కోర్టులన్నీ కూడా వాళ్ళకి కూడా బాగా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మీ చట్టం మీరు చేతులు తీసుకోవడానికి వీల్లేదని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేది కూడా మాకు నమ్మకం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.